గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి వ్లాగ్స్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చేశాను. ఇంతవరకు అయితే నేను ట్రై కూడా చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. ఎప్పుడు కూడా మా మదరే చేసి పంపిస్తూ ఉంటారు. సార్ చూస్తాము ఎలా చేస్తాము అనేసి ఒకసారి ట్రై చేశాను. అవేంటో కాదు, ఇదిగోండి జస్ట్ ఇప్పుడే చేశాను. ఇవేనండి, ఇది వచ్చి శనగకాయ పప్పులు, నువ్వులు, ఇంకా కొబ్బరి వేసి ఇలా చేశాను వంటలు. అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగున్నాయి. సో అది ఎలా చేశాను ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీటికి ఫస్ట్ 1 కప్పు శనగగింజలు, 1 కప్పు బెల్లము, ఇంకా వచ్చి ఏలకలు ఒక 4 తీసుకున్నాను. తర్వాత వచ్చి కొబ్బరి వచ్చి చిన్న కప్పుతో 1/2 కప్పు, అదే కప్పుతో నువ్వులు వచ్చి 1 కప్పు తీసుకున్నాను. ఫస్ట్ వీటన్నిటిని మనము రోస్ట్ చేసుకోవాలి. వీటినంటే కొబ్బరి, నువ్వులు, ఇంకా శనగకాయ పప్పుల్ని. ఫస్ట్ శనగకాయ పప్పుల్ని రోస్ట్ చేసుకుందాము. వీటిని శనగగింజల్ని మనం రోస్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము రోస్ట్ అనేది చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అవి మాడిపోతాయి, లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి. సో అందుకని మనము రోస్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకున్నామంటే బాగా రోస్ట్ అవుతాయి. అది కాక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను అందుకనేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా రోస్ట్ చేసుకున్నాక వీటిని వచ్చి ఒక ప్లేట్లో తీసుకొని మనము చల్లారబెట్టుకోవాలి. చూడండి అదే చేస్తున్నాను. తర్వాత వచ్చి ఇదే పెనంలో మనం వచ్చి నువ్వులు కూడా మనము రోస్ట్ చేసుకోవాలి. నువ్వులను అయితే తొందరగా ఇవైతే రోస్ట్ అయిపోతాయి. అందుకని అస్సలు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా కలుపుతూ మనము రోస్ట్ అనేది చేసుకోవాలి. లేదంటే ఇవి బాగా నల్లగా మాడిపోతాయి. నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నాను. మనం కావాలంటే నల్ల నువ్వులు కావాలంటే కూడా తీసుకోవచ్చు. సో ఇవి చూడండి రోస్ట్ అవుతున్నాయి. మనకు కొద్ది వేడి తగలంగానే అన్ని చిటపట అంటూ ఉంటాయి. మంచి స్మెల్ కూడా వస్తుంది వీటిని మనం రోస్ట్ చేసేటప్పుడు. సో వీటిని కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ అనేది చేసుకోవాలి. నువ్వుల్లో వచ్చి కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీగా నువ్వులు అనేది మన ఆహారంలో తీసుకోవాలి. సో నువ్వులు కూడా ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా మనము ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాము. తర్వాత వచ్చి ఇప్పుడు ఇదే పెనంలో మనము కొబ్బరి కూడా మనము రోస్ట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి వచ్చి నేనే తయారు చేసుకున్నాను. ఇలా బాగా తురుముకొని డ్రై చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకున్నాను. దీన్ని మనము తొందరగా కొబ్బరి అనేది తొందరగా రోస్ట్ అయిపోతుంది. సో కాబట్టి మనం ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం ఏమారమంటే నల్లగా మాడిపోతుంది. సో ఇది బాగా మనం రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. కొబ్బరి అనేది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని నేను ఇది యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి శనగగింజలు అంతా కూడా బాగా కూల్ అయిపోయాయి. పొట్టు మనం మీ కాంటే తీసేయచ్చు. నేనైతే అలాగే వేసుకున్నాను. ఎందుకంటే పొట్టు అనేది కూడా తినడం వల్ల మనకి దాంట్లో ఫైబర్స్ అనేది ఉంటుంది. అందుకనేసి నేను అది తీసుకున్నాను. ఇందులో ఇలాచీ కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా చూడండి నేను ఎలా గ్రైండ్ చేస్తానో అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నువ్వుల్ని కూడా కొంచెం కచ్చాపచ్చాగానే మనము గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకొని మనము ఒక దీంట్లో తీసుకుందాం, ఆ ప్లేట్లో. ఇప్పుడు వచ్చి బెల్లం ఉంది కదా, 1 కప్పు బెల్లము అదే పెనంలో వేసి కొద్దిగా వాటర్ అంటే 1/2 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని బెల్లంని ఫస్ట్ కరిగించుకుందాము. చూడండి బెల్లం కరుగుతూ ఉంది కదా. మామూలుగా అయితే దీన్ని ఈ పొడిలో డైరెక్ట్గా మనం బెల్లం వేసి కూడా మనం మిక్సీ పట్టుకొని రౌండ్ లడ్డూలాగా చేసుకోవచ్చు. నేను అలా కాకుండా దీన్ని పాకం పట్టి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా పాకం పట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ లడ్డూలు అనేవి మనకు ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే, అలా చేసుకున్నామంటే జస్ట్ డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకున్నామంటే 1-2 రోజులు మాత్రమే ఉంటాయి. సో నేను అందుకనేసి ఇలా చేస్తే కొంచెం గట్టిగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనేసి ఇలా చేస్తున్నాను. ఇది వచ్చి పాకం పట్టుకుంటున్నాను కదా, ఫస్ట్ టైం పడుతున్నాను. ఎలా వస్తుందో ఏమో అని అలా టెస్ట్ చేస్తున్నాను. మా మదర్ని అడిగాను ఎట్లా అంటే, కొద్దిగా వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఇది ఇలా అవుతుంది కదా, ఇది పాకం అనేది కొద్దిగా వేస్తే అది రౌండ్గా ఉంటుంది. రౌండ్గా చేసినప్పుడు ఒక ముద్దలాగా తయారవుతుంది. అది కరెక్ట్గా పాకం వచ్చినట్టు అని చెప్పింది. సో దాన్ని నేను టెస్ట్ చేస్తూ ఉన్నాను వాటర్లో వేసి. ఇక్కడ చూడండి ఇంకా కలపాలి, ఎందుకంటే ఇందాక వేసినప్పుడు అది చెదిరిపోయింది కదా, అట్లా చెదిరిపోకూడదు. సో అందుకనేసి నేను మళ్ళీ ఇంకా అలాగే చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తున్నాను. ఇది కూడా అంటే ఇంకా దగ్గర పడలేదు పాకం అనేది. ఇంకొద్దిసేపు దీన్ని ఇలాగే మనము స్టవ్ పైన పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. పాకం అనేది ఇలా కలుపుతూ ఉంటే పాకం అనేది చూడండి ఇప్పుడు కొంచెం ముదిరింది కదా, పాకం అనేది కొద్దిగా దగ్గర పడుతూ ఉంది దాన్ని. సో ఇంకా కొద్దిసేపు ఉంచమని చెప్పింది. మా మదర్కి అయితే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించాను, ఇంకొద్దిసేపు ఉండాలి అని చెప్పింది. సో నేను ఇంకా దాన్ని అలాగే
చెక్ చేస్తూ ఉన్నాను పాకం అని, ఫస్ట్ టైం ఎలా వస్తుందో ఏమో అనేసి. సో ఆఖరికైతే ఈ విధంగా రావాలి అనేది, ఈ విధంగా వస్తే కొంచెం లేత పాకము, కొంచెం ఆ లడ్డూలు అనేవి కొంచెం మెత్తగా తునుగుతాయి అని చెప్పింది. సో నేను ఇంకా అంతే అని చెప్పి ఇంకా చెక్ చేసుకున్నాక ఇంకా ఈ పౌడర్ అంతా మిక్సీ కొట్టుకున్నాను కదా, వాటిలంతా శనగింజల్ని నువ్వుల్ని అన్నిటిని సో అందులో వేసేసి బాగా ఇలా కలిపేసుకుంటున్నాను. సో నువ్వులు శనగింజలు ఇంకా వచ్చి కొబ్బరి అంతా వేసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి మొత్తం ఇలా వేసేసి ఎలా కలుపుకుంటున్నానో, ఇలా మొత్తం బాగా కలుపుకొని దాంట్లో అంటే ఆ పాకంలో మొత్తం కలిసిపోతుంది, సరిపోతుంది కరెక్ట్గా. మనం నేను ఎగ్జాక్ట్ కొలతలతో తీసుకున్నాను కాబట్టి ఆ పాకంకి ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి, మనకి కరెక్ట్గా లడ్డూలు అనేది వస్తాయి. చూడండి ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని కొద్దిగా అంటే మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా చల్లారనిచ్చి మనము వంటలు అనేవి చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం వచ్చి ఇవి లడ్డూలు అనేవి చేసుకోవాలి. సో నేను ఇంకా రెడీ అయిపోయింది కదా, ఇంకా వీటిని తీసుకొని వెళ్ళి కొద్దిసేపు కూల్ చేసి ఇంకా లడ్డూలు అనేవి చేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కదా, ఒకవేళ ఇవి కానీ డ్రై అయిపోయిందంటే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకున్నామంటే కొంచెం లూజ్ అవుతుంది, మళ్ళీ మనము లడ్డూలు అనేవి చేసుకోవచ్చు. చూడండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు అనేవి చేసుకోవచ్చు. మనం ఇలా లడ్డూ చేసుకునేటప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి అనేది యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వుల్లోనూ శనగింజల్లోనూ ఇంకా కొబ్బరిలోనూ ఆయిల్ అనేది ఉంటుంది కదా, అదే సరిపోతుంది మనకి యాక్చువల్గా. అందుకనేసి నేనైతే ఏం కానీ యాడ్ చేయలేదు. ఇవైతే రెడీ అయిపోయాయి. నేనైతే వీటిని చిన్న చిన్న లడ్డూ లాగానే పట్టుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్ద లడ్డూలుగా కావాలంటే కూడా పట్టుకోవచ్చు. చూడండి అచ్చం మనకు బయట దొరికే లాగానే ఉన్నాయి ఇవి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇందులో అయితే మనము బెల్లం వేసాము, ఇంకా కొబ్బరి, నువ్వులు, శనగింజలు అన్నీ వేసాం కదా, ఇందులో కాల్షియం ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఇది, ఎందుకంటే దీనిలో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా మనకైతే 30 years అబవ్ ఉన్న వాళ్ళకైతే కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్, ఐరన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మనం రోజుకి 1 లేదా 2 లడ్డూలు తినడం వల్ల మనకనేది ఆ కాల్షియం ఐరన్ అనేవి మనకు అందుతాయి. కంపల్సరీగా ఇవి తీసుకోవాలి మనము. కొందరైతే వెయిట్ చేస్తుంది అంటూ ఉంటారు కదా, అదేం కాదు. మనం కరెక్ట్గా ఎంత కావాలో అంత మాత్రమే తీసుకున్నామంటే మనకి బాడీకి ఏమి కాదు. ఏదైనా సరే ఎక్కువగా తీసుకున్నప్పుడే మనకు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. నేను వీటిని అయితే కొంచెం లేత పాకం పట్టుకున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, మెత్తగా కొరికితే రావడానికి. మీకు కావాలంటే గట్టిగా కావాలంటే కొంచెం ముదురు పాకం పట్టుకొని కూడా చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.